4వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞము చేయువాడును హోమమనర్పుబడు ద్రవ్యములను వాటిని హుతమనర్చు అగ్నియు పరబ్రహ్మ స్వరూపములే. ఈ యజ్ఞ ఫలితము కూడా బ్రహ్మార్పణమే. ఇట్లు సర్వకర్మలను యజ్ఞ దృష్టితో నొనర్చటమే బ్రహ్మకర్మ సమాధి నిష్ట. ఇట్టి నిష్టగలవాడు పరబ్రహ్మ స్థితియే పొందును. పై శ్లోకమందలి యజ్ఞ శబ్దము హోమక్రియను మురింపచేయగా ఆ ఉపమానం ద్వారా జీవితమందలి ప్రతి కర్మయు యజ్ఞక్రియగా భావించి బ్రహ్మార్పణ బుద్ధితో కర్మలన్నిటినీ ఆచరింపవలె అనియు అట్లొనర్చిన పరబ్రహ్మ స్థితి లభించు అనియు తెలుపుచున్నాడు. శ్రాద్ధకాలమందు అన్నంచ బ్రహ్మ వహంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ అని నిరువిదురు. అనగా శ్రాద్ధము చేయువాడు భోక్తులు వారు భుజించు అన్నము అంతయు పరబ్రహ్మ స్వరూపమే. ఆ శ్రాద్ధక్రియ ఫలితము కూడా బ్రహ్మార్పణమే. ఇట్టి భావనతో జీవితమందలి ప్రతి వ్యాపారము నిర్వహించుటయే బ్రహ్మకర్మ సమాధి నిష్ట. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహతి. కొందరు యోగులు దేవతా సంబంధమైన యజ్ఞమును చేయుదురు. అనగా దేవతలను ఉద్దేశించి పూజలు, జపములు, హోమములు మొదలైనవి చేయుదురు. మరికొందరు జ్ఞాననిష్ఠులు బ్రహ్మాగ్నియందు యజ్ఞముచే హోమము చేయుదురు. ఇట యజ్ఞ విధములందరి ఆద్యాంతములు పేర్కొనబడినవి. చిన్న తరగతి యందు వారు ద్రవ్యములచే దేవతలను అర్చించును. బాహ్య యజ్ఞమును నొర్తురు. విశ్వవిద్యాలయపు పరీక్షలయందు కూడా ఉత్తీర్ణులైన వారు బ్రహ్మకర్మ సమాధినిష్ట యందుండి తమ జీవితమంతయునొక మహాసంత్ర యాగముగాను నర్చి యజ్ఞముచే హోమము చేయుదురు. అనగా అట్టి వారి దృష్టిలో వేరే యజ్ఞకర్మమనుది లేదు. శ్రోత్రాధీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహతి శబ్దాదివినిషయాన్యన్యే ఇంద్రియాగ్నిషు జుహతి. మరికొందరు ఇంద్రియములన్నింటినీ నిగ్రహమునను అగ్నియందు వేల్తురు. వేరొక కొందరు జ్ఞానేంద్రియములకు విషయములకు శబ్దాదులను ఇంద్రియములను ఇంద్రియాగ్నుల ఎందే హుతమనర్చురు. ఈ శ్లోకమందు అంతర్యాగ క్రమము వివరించబడినది. ఈ యాగమును మొదటి మెట్టు ఇంద్రియ నిగ్రహము. ఈ నిగ్రహముతో పాటు చిత్తశుద్ధి అలవర్చుకొని ఇంద్రియములకు కలుగు విషయాసక్తిని శమింపచేయుటయే రెండవ మెట్టు. ఆసక్తి లేక యాదృచ్ఛికంగా లభించు భోగము వలన దోషము లేదు. ఈ రెండు మెట్లను సాధారణంగా దమము శమము అని అందురు. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహతి జ్ఞానదీపితే. ఇంకను కొందరు ఇంద్రియ వ్యాపారములను ప్రాణశక్తి వ్యాపారములను అన్నింటినీ కూడా జ్ఞానముచే ప్రజ్వలిల్లిన ఆత్మ సంయమనాగ్ని యందు హోమమునర్తురు. ఇందు అంతర్యాగము యొక్క తుదిమెట్టు వివరించబడినది. ఇంద్రియ కర్మలన్నీయు మన ప్రవృత్తి వలన నడుచునవి. ప్రాణకర్మలు ఇచ్ఛాశక్తి ప్రమేయము లేకనే జరుగునవి. ఉచ్ఛ్వాస నిశ్వాసములు, రక్త ప్రసారములు, మలమూత్రములు తయారు, జీర్ణక్రియ మొదలైనవన్నీయు ప్రాణకర్మలు. జ్ఞాని ఈ కర్మలన్నింటినీ మనోనిగ్రహము, ప్రాణశక్తి, నిశ్చలత్వము ద్వారా బ్రహ్మాగ్నియందు భస్మమొనర్చును. అనగా జీవిత వ్యాపారములన్నీయు బ్రహ్మకర్మ సమాధి నిశ్చయగుటచే బంధహేతువులు కాక భస్మీభూతములగును. ఈ ఆత్మ సంయమనమును 6వ అధ్యాయమందు వివరించబడినది. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్యాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతః సంశ్రితా వ్రతాః.
నియమబద్ధులై ప్రయత్నం పరులకు యోగులు పలు రకములు యజ్ఞ దీక్షలను బోనుదురు. కొందరు యజ్ఞమయ యజ్ఞములను, కొందరు తపోయజ్ఞములను, కొందరు యోగ యజ్ఞములను, కొందరు స్వాధ్యాయ యజ్ఞములను, కొందరు జ్ఞాన యజ్ఞములను అనర్తురు. పూజ, హోమము మొదలైనవి ద్రవ్య యజ్ఞములను, నోములు, వ్రతములు, ఉపవాసములు మొదలైనవి తపోయజ్ఞములు. ప్రాణాయామ పూర్వకమగు పతంజలి యోగము, యోగయజ్ఞము, సంకీర్తన, పారాయణ, స్తోత్రములు మొదలైనవి సాయయజ్ఞములు. జ్ఞానయజ్ఞము బాహ్యము, ఆంతరింగము అని ద్వివిధము. ఇవి పైన వివరించబడినవి. అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వాః ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహతి సర్వేప్యేతే యజ్ఞవిధః యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజः యాంతి బ్రహ్మా సనాతనం నాయం లోకోస్న యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ప్రాణాయామమందు ఆసక్తి గల కొందరు అపాన వాయువులనందు ప్రాణవాయువును హుతమనర్చురు. మరికొందరు ప్రాణవాయు పునందపాన వాయువును హోమము చేయుదురు. మరికొందరు ప్రాణాపానములను రెండింటినీ నిరోధించురు. వేరొక కొందరు ఆహార నియము కలవారై ప్రాణవాయువులందే లయింపచేయుదురు. వీరందరూ యజ్ఞకర్తవేత్తలే. వారి వారి యజ్ఞము వలన వారి వారి పాపాలు నశించును. యజ్ఞశేషమున అమృతమందురు. ఈ అమృతమును భుజించువారు అమరులై పరబ్రహ్మస్థితిని పొందుదురు. ఏదో విధముగా యజ్ఞము ఆచరించని వారికి ఈ లోకమందు ఏ శ్రేయస్సు లేదు. అర్జున, ఇక పరలోక సుఖమెక్కడా? ప్రాణవాయువు హృదయస్థానమును ఆశ్రయించియుండును. ఇంతేకాక బాహ్యమందంతటినీ నిండి ఉన్నది. మనము లోనికి తీసుకున్నది ప్రాణవాయువే. అపానము గుదస్థానము ఆశ్రయించియుండును. మరియు మనము ఊపిరి విడిచినది కూడా అపానమే. ఈ ప్రాణపానములను అర్థమెట్లు తీసినను పై శ్లోకములను 4 రకాల యోగ యజ్ఞము వివరించబడినది. పూరకము అనగా గాలిని లోనికి పీల్చుట, రేచకము అనగా గాలిని బయటకు వదులుట, అంతఃకుంభనము అనగా గాలి లోనికి పీల్చుకొని ఊపిరితిత్తులయందు నిలిపియుండుట, బాహ్య కుంభనము అనగా గాలి పూర్తిగా వదిలి శ్వాసకోశములు ఖాళీగా ఉంచుట. ఈ యోగ క్రియలెట్లు యజ్ఞము అనుకుట ప్రతి యజ్ఞక్రియ ఎందువలే వీటి ఎందు కూడా అమూల్యమగు మన కాలమును మనస్సును దైవాయాత్తమునర్చి లోక వ్యాపారముల నుండి విరమించుచున్నాము. ఇదియే యజ్ఞము యొక్క సారమే. యజ్ఞక్రియ అననేమి ఎరుగని పశువు ఇలా ఇహపరముల రెండింటినీ చెడును. ప్రాణాయామమునకు ముఖ్యముగా కుంభకమునకు ఆహార నియమము అవసరము.